brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎందుకంటే భూమి పోయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు. అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసన సభ్యులు, అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్న ఈ 5612 కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా. వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక భోజనం, మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా. అదే విధంగా కలెక్టర్ గారికి, ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నా. భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి జహీరాబాద్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సురేష్ షెట్కర్ గారు చెప్పిండ్రు, దామోదర్ రాజ్ నరసింహ గారు చెప్పిండ్రు, అదేవిధంగా శాసనసభ్యులు చెప్పిండ్రు. తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమీక్ష చేసి ఏమేమి ఇవ్వగలుగుతామో మున్సిపాలిటీలో, అదే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఏమి నిధులు అవసరం అవుతాయో అధికారులందరినీ కూడా పిలిచి సమీక్ష చేసి జహీరాబాద్ నియోజకవర్గానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరిని కలుపుకొని అభివృద్ధి చేయడమే నా బాధ్యత. తప్పకుండా జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని నేను మీకు మంజూరు చేస్తా. మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు కూడా 4-5 సార్లు నా దగ్గరికి వచ్చి అడిగిండు, అన్నా గెలిచినా ఓడినా నాకు బాధ లేదు, ఓడిన బాధ ఉన్నా ఓట్లేసిన ప్రజలకు నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, జహీరాబాద్కు మీరు నిధులు ఇవ్వండి అని వారు చాలా సార్లు నాకు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే